వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి టెక్నికల్ జాబ్ అప్డేట్ గైస్. కోడింగ్ మీద మీకు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసరికి ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఎనీ డిగ్రీ అంటే బీటెక్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఓన్లీ డిగ్రీ బీఎస్సీ బీకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనుకున్నారు. అలా కాదు గైస్, బీటెక్ చేసిన వాళ్ళు కూడా, బీటెక్ కూడా మనకు ఒక డిగ్రీనే కదా, బీటెక్ కూడా డిగ్రీ కిందకే వస్తుంది. ఎనీ డిగ్రీ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు, అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సాలరీ మనకి అప్ టు 6 ఎల్‌పీఏ వరకు ఉంటుందనమాట. దీనికొచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ మనకి టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్. అన్ని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోని చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది యూట్యూబ్ ఇంకొక 10 మందికైతే రికమెండ్ చేస్తుంది. దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొక 10 మందికి పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లేట్ చేయకుండా టుడే జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం. కంపెనీ వచ్చేసరికి మనకి స్ప్రింక్లర్ కంపెనీ గైస్. ఈ స్ప్రింక్లర్ కంపెనీ డైరెక్ట్ వర్క్‌డే పోర్టల్‌లోనే మనకి జాబ్ నోటిఫికేషన్ వాళ్ళ యొక్క కెరీర్ వెబ్‌సైట్‌లోనే రిలీజ్ అయిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ అనమాట. సో, కరెంట్‌గా ఈ జాబ్ రోల్‌కైతే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో అనేది ఎండ్ వరకు చూడకపోవడం వల్ల డీటెయిల్స్ అనేవి మీకు తెలియవు గైస్. ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే సో, చాలామంది ఇది జెన్యూనేనా కామెంట్ చేస్తున్నారు. జెన్యూనా కాదని తెలియాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే కదా. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నాను మీకు, ఇది కెరీర్ వెబ్‌సైట్‌లో రిలీజ్ అయిన జాబ్సే మీకు చెప్తున్నానండి. ఇక్కడ టాప్‌లో చూస్తేనే మీకు అర్థమైద్ది. కెరీర్ వెబ్‌సైట్‌లో రిలీజ్ అయిన జాబ్ ఇది. నా సొంతగా అయితే చెప్తున్నది కాదు. మీరు కూడా అయితే చెక్ చేసుకోండి. కంపెనీ వచ్చేసరికి మనకి స్ప్రింక్లర్ కంపెనీ అనమాట. టెక్నికల్ సపోర్ట్ రోల్‌కైతే ప్రస్తుతానికి జాబ్ రోల్ అనేది రిలీజ్ అయింది. ఇది వచ్చేసరికి మనకి జాబ్ లొకేషన్ బెంగుళూరు అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. పోస్టెడ్ డేట్ 26 డేస్ ఎగో ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇది మళ్ళీ రీపోస్ట్ అయితే లింక్డ్ఇన్‌లో చేశారనమాట. మీకు అది ఇక్కడ పక్కన కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. రీసెంట్‌గా జస్ట్ 4 డేస్ బ్యాక్ అయితే మనకి లింక్డ్ఇన్‌లో మళ్ళీ రీపోస్ట్ అయితే చేస్తారు ఈ స్ప్రింక్లర్ కంపెనీ వాళ్ళు. బెంగుళూరు లొకేషన్ అండ్ గుర్గాన్ లొకేషన్ 2 లొకేషన్స్‌కి అయితే అవైలబుల్ ఉంది ఇండియాలో ఈ రోల్ వచ్చేసరికి. ఈ పర్టిక్యులర్ జాబ్ ఆపర్చునిటీకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్రెషర్స్ నుంచి మినిమమ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ అనేవి తెలుసుంటే చాలు. ఊప్స్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా మనకి, C++ కానివ్వండి, జావా కానివ్వండి, పైథాన్, ఇవి ఎవరికైతే వచ్చో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట. ఎనీ డిగ్రీ, బీటెక్ చేసేవాళ్ళు కానివ్వండి, డిగ్రీ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు స్కిల్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు కోడింగ్ డెప్త్ రాకపోయినా బేసిక్స్ వచ్చినా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్రెషర్ జాబ్స్కి ఏం చేస్తారంటే 3-6 మంత్స్ వరకు ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ తెలిసినా కానీ కోడింగ్ మీద అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ కంప్యూటర్ స్కిల్స్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మనకి ఇచ్చారు, కీ స్కిల్స్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ క్లయింట్స్‌తో ఏ కంపెనీలో అయినా కానీ మనకి క్లయింట్స్‌తో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లయింట్స్ అనేవాళ్ళు కంపల్సరీగా ఉంటారనమాట. టీమ్‌తో కలిసి వర్క్ చేసే అలాంటి క్యాపబిలిటీ అనేది ఉండాలి. కస్టమర్స్‌ని మేనేజ్ చేసే, కస్టమర్స్ ప్రాబ్లమ్స్‌ని రిసాల్వ్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. వాళ్ళు మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. దీని గురించి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్స్ అయ్యి ఉండాలన్నమాట మీరు. అండ్ అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్, పైథాన్, జావా, నోడ్ జేఎస్ ఇందులో ఏ ఒక్కటి వచ్చినా కానీ మీరు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. వాటితో పాటుగా డేటాబేసెస్ సంబంధించి మొంగోడిబి, మైఎస్క్యూఎల్ ఉంటాయి కదా, అవి కూడా మీకు వచ్చుంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ వచ్చేసరికి వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుందనేది ఇక్కడ క్లియర్ కట్గా అయితే మనకి మొత్తం కూడా మెన్షన్ చేశారు. ఇవైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు అప్లై అని ఇక్కడ బ్లూ కలర్లో బటన్ అయితే ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయాలి ఫస్ట్. క్లిక్ చేసిన తర్వాత చాలామంది ఫస్ట్ టైమే అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు A to Z నేను మాన్యువల్గానే ఫిల్ చేయాలనుకుంటే ఇది సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు ప్రీవియస్ అప్లై చేశారు అనుకుంటే యూజ్ మై లాస్ట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ ప్రిఫర్ చేసే ఆప్షన్ ఫస్ట్ ఆప్షనే, ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్. ఎందుకంటే మన రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే
చాలా డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయన్నమాట. కొన్ని మాత్రమే మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ క్లిక్ చేసిన తర్వాత సో, వర్క్ డే పోర్టల్‌లో మనకి లాగిన్ అవ్వమని అడుగుతుందనమాట. సో, ఈ విధంగా ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్ ఇవ్వమని అడుగుతుంది. సో, ఫస్ట్ టైం లాగిన్ అయ్యే వాళ్ళకి ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఇవి సో, క్రెడెన్షియల్స్ అనేవి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉండవు కాబట్టి సో, మీరిక్కడ క్రియేట్ అకౌంట్ అని ఇక్కడ డౌన్‌లో ఉంది కదా! సో, ఇది క్లిక్ చేసి ఒక న్యూ అకౌంట్ అనేది సో, ఈ యొక్క కంపెనీ పోర్టల్‌లో క్రియేట్ చేసుకోవాలనమాట. మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఆ పాస్వర్డ్‌ని మళ్ళీ రీఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉందిగా టర్మ్స్ అండ్ కండిషన్ ఇది క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయగానే మీకు ఒక అకౌంట్ అనేది సో ఈ స్ప్రింక్లర్ కంపెనీలో అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఏవైతే ఇచ్చారో అవి మళ్ళీ ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసి ఇక్కడ ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదా నేను ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ సో అది అప్లోడ్ చేయగానే మీ డీటెయిల్స్ ఫిల్ అయిపోతాయి. సో తర్వాత బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి సో మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క కంపెనీకి అయితే మీ అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుందనమాట. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అనమాట. మంచి రోల్. సో ఎవరైతే టెక్నికల్ ఐటీ సైడ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే అప్లై చేయండి. సో వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.